ఏడాదిలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్తో సహా బీహార్, యూపీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీలో ఉదయం 5:30 గంటలకు ఓ ఇంటి టెర్రస్పై ఉన్న సీసీ కెమెరాలో భూ ప్రకంపనలు దృశ్యాలు రికార్డయ్యాయి. పలు సెకండ్ల పాటు భూమి కంపిస్తూ ఉండగా అన్ని ఊగుతున్నట్లు అందులో కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడును బ్లాక్మెయిల్ చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం విద్యా వ్యవస్థలో 3 భాషల విధానాన్ని అమలు చేయాల్సిందేనని మన కేంద్ర విద్యా మంత్రి అన్నారు. అలా అని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో ఆయన చెప్పాలి. 3 భాషల విధానాన్ని అమలు చేసే వరకు మాకు నిధులు ఇవ్వమని కేంద్రం బెదిరిస్తోంది. తమిళీలం చూస్తూ ఊరుకోము. మేము మాకు రావాల్సిన వాటానే అడుగుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో 2 ఎమ్మెల్సీలకు చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 ఎమ్మెల్యేలకు 2 ఎమ్మెల్సీలకు కేటాయించనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమ్మెకు దిగాలని టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. గత నెలలో ఓ సమ్మె నోటీసు ఇవ్వగా ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాజమాన్యంతో చర్చలు వాయిదా పడ్డాయి. కోడ్ ముగిసే వరకు గడువు ఇచ్చిన కార్మికులు త్వరలో మరో నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నారు. అయితే సమ్మెపై సంఘాల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అల్టిమేటం జారీ చేశారు. వారి వద్ద బందీలుగా ఉన్న తమ దేశ పౌరుల్ని వెంటనే విడుదల చేయకపోతే గాజాలో నరకానికి తలుపులు తెరుస్తామని హెచ్చరించారు. అమెరికాతో కలిసి మేము ఓ వ్యూహం రూపొందించాం. అది బయటకు చెప్పలేను, కానీ మా పౌరుల్ని హమాస్ వదలకపోతే వారికి నరక ద్వారాల్ని తెరవటం ఖాయమని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం రిక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటకు ముందటి ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో భారీ సంఖ్యలో ప్రయాణికులు బ్రిడ్జిపై నిలబడ్డారు. ఇంతమంది ప్రయాణికులను రైల్వే అధికారులు లోపలికి ఎలా పంపారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ రద్దీని కంట్రోల్ చేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీస్తున్నారు. మహాకుంభమేళాకు వెళ్లే స్పెషల్ ట్రైన్కు 1500 జనరల్ టికెట్లు ఎలా జారీ చేశారని ఫైర్ అవుతున్నారు. మహాకుంభమేళాకు వెళ్తున్న ట్రైన్లు రద్దీగా ఉండటంతో కొందరు పోకిరీలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా బీహార్లోని పలు రైల్వే స్టేషన్లో రైళ్ల అద్దాలను ధ్వంసం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. అలాంటి కొందరు యువకులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కొట్టుకుంటూ తీసుకెళ్లిపోయారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్టేక్ విషయంలో వివాదం తలెత్తడంతో ఓ వ్యక్తి చొక్కా పట్టుకుని కార్ డ్రైవర్ 50 మీటర్లు దూరం లాక్కెళ్లి పడేశాడు. తర్వాత కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. బాధితుడు రోడ్డుపై పల్టీలు కొట్టినప్పటికీ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కర్ణాటక నేలమంగళ హైవే టోల్ బూత్ వద్ద జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. దేవరపెట్టె గుట్టపైకి చేరుకోవడంతో ఓలింగా అంటూ భక్తుల నామస్మరణతో పరిసరాలు మారుమోగాయి. జాతరలో శివసత్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతర నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వచ్చే నెల 9 నుంచి 13 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా, రెండవ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవానుడిగా, మూడవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిగా శ్రీవారు పుష్కరంలో విహరించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవల్ని టీటీడీ రద్దు చేసింది. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలుల కారణంగా ఆంధ్రాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. నిన్న దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.2 డిగ్రీలు నమోదయ్యాయి. మరోవైపు అల్లూరు జిల్లా కుంతలంలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో సాధారణ కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టెంపాడుకు చెందిన జన్ని రవికుమార్ విష జ్వరంతో బాధపడుతున్నాడు. ఒళ్ళు మంటలు, తీవ్ర జ్వరం రావడంతో రవికుమార్ బంధువులు డోలి సహాయంతో
మధ్యాహ్నం మైదాన ప్రాంతానికి తీసుకొచ్చారు. చిట్టింపాడు నుంచి మెట్టంపాలెంకు సుమారు 7 కిలోమీటర్లు డోలులో మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఎస్కోట సిహెచ్సికి సొంత వాహనంలో తరలించగా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. విజయనగరం జిల్లా రాజాం మండలం బొమ్మినాయుడు వలసలో ఆదివారం రాత్రి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కొట్లాట చోటు చేసుకుంది. భూ విషయమై మొదలైన గొడవ కొద్దిసేపటికి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 9 మంది గాయపడగా వారిని రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. విజయనగరం పాలకొండ రహదారిపై రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుంది. రహదారి విస్తరణ జరగకపోవడంతో ఒక్కోసారి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 72 కిలోమీటర్ల పొడవున్న రహదారిలో నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రహదారుల్లో ఈ రోడ్డు విస్తరణ కూడా ఉండటంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.